భారీ వర్షాలకు రాష్ట్రంలో అనేక గ్రామాలు ముంపునకు గురవటం బాధాకరమని గురుజల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అంకారావు అన్నారు. సీఎం చంద్రబాబు బాధితులకి న్యాయం జరిగేలా చూడటం, అందరికీ భోజనాలు అందించడం, అర్ధరాత్రి వేళ కూడా బాధితులని పరామర్శించడం హర్షించదగ్గ విషయమని అంకారావు తెలిపారు. పాలకులు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము ఖర్చు చేయటం చూశాము, కానీ తన సొంత నిధులు ఖర్చు పెట్టడం ఏనాడైనా చూశామా అని అంకారావు చెప్పారు. 6 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు మంజూరు చేయటం ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అంకారావు వివరించారు. వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ వయసులో ఆయన పరిపాలన ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా గత 2 రోజుల నుంచి కూడా వైసీపీ నాయకులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అని మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక ప్రెస్ మీట్తో వాటన్నిటికి కూడా స్వస్తి పలికారు. పవన్ కళ్యాణ్ గారు ఆ బాధితులను పరామర్శించడానికి వస్తే అక్కడ ఒక్కసారిగా అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, సైనికులు కావచ్చు పెద్ద ఎత్తున రావడం, అక్కడ బాధితులకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొనిద్దనే అధికారుల యొక్క మాటని నేను దృష్టిలో పెట్టుకునే నేను అక్కడ రావలేదని కూడా ఆయన పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. అదే మాదిరిగా భారతదేశం చరిత్రలో స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఏ రాజకీయ నాయకుడిని కూడా తన ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్మును ఖర్చు చేయడం చూసిన తప్పితే తన సొంత నిధుల్ని అటు తెలంగాణకి 1 కోటి రూపాయలు, మన ఆంధ్రప్రదేశ్కి 1 కోటి రూపాయలు సీఎం సహాయ నిధికి ఇవ్వడంతో పాటు తాను పంచాయతీరాజ్ మినిస్టర్ని పంచాయతీలు చాలా గ్రామాలు ముంపుకి గురయ్యాయి, ఖచ్చితంగా నా బాధ్యత కూడా ఇందులో ఉందని 400 గ్రామాలకి ఒక్కొక్క గ్రామానికి 1,00,000 రూపాయలు చొప్పున 4 కోట్లు రిలీజ్ చేశాడంటే నిజంగా కూడా ఇది చాలా పెద్ద విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు ఈరోజు నేను నిజంగా కూడా చాలా గర్వపడతా ఉన్నాను. అర్ధరాత్రి వేళను కూడా లేకుండా బాధితుల దగ్గరికి వెళ్ళి